స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. రొమ్ముల్లో లోపాల్ని సరిచేయడానికి ఒకప్పుడైతే బ్రాల సాయం తీసుకోవడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఆధునిక వైద్యంలో ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత రొమ్ముల్ని కోరుకున్న విధంగా తీర్చిదిద్దడం ఇప్పుడెంత మాత్రం కష్టం కాదు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ విధానంలో రొమ్ముల్లో లోపాల్ని ఎలా సరిచేస్తారో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు? బ్రెస్ట్ అంటే రొమ్ము పెరుగుదల అనేది యూజువల్గా యుక్త వయసు నుంచి మొదలవుతుందండి. అంటే సుమారుగా 12 to 13 ఇయర్స్ కాడి నుంచి మొదలవుతుందండి. కొంతమందిలో ఎర్లీగా రావచ్చు, కొంతమంది లేట్గా రావచ్చు, అంటే 14-15 ఇయర్స్కి కూడా రావచ్చు అనమాట. యూజువల్గా ఆడవారిలో ఈ యుక్త వయసులో 12 ఇయర్స్ అప్పటి నుంచి మొదలైన ఈ బ్రెస్ట్ పెరుగుదల కొంతమందికి కొన్ని ఏళ్ల పాటు సాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 17-18 ఇయర్స్ వరకు సాగుతూ ఉంటుంది అనమాట. కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కారణం, కొన్ని ఫెమిలియల్గా అంటాం, అంటే జెనెటికల్ అని కూడా అనొచ్చు. ఇటువంటి వారిలో ఏంటంటే బ్రెస్ట్ పెరుగుదల నార్మల్ కంటే కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే కొన్ని అదర్ కారణాలు ఉన్నాయి, లైక్ ఒబేసిటీ అని కానీ, లేకపోతే ఇంకా యూనిలేటరల్ అంటే ఒకే పక్క బ్రెస్ట్ పెరిగి ఒక పక్క నార్మల్గా ఉంటుంది అనమాట. సో అటువంటి వారిలో కూడా ఈ విధంగా బ్రెస్ట్ పెరిగి కొంచెం అబ్నార్మల్గా కనపడుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు కూడా కొంచెం ఏంటంటే బ్రెస్ట్ పెరుగుదల వస్తుంది అనమాట. ఇటువంటి వారిలోనూ లేకపోతే అబ్నార్మల్గా బ్రెస్ట్ పెరిగి మళ్ళీ తగ్గని వాళ్ళలో కూడాను నౌవేడేస్ ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ అనే ఆపరేషన్ ఏంటంటే, బ్రెస్ట్ రిడక్షన్ అంటే బ్రెస్ట్ని తగ్గించే అనమాట ఆపరేషన్ ఉందండి. ఈ ఆపరేషన్ వల్ల డెఫినెట్గా మనకి బ్రెస్ట్ సైజుని తగ్గించడమే కాకుండా చాలామందిలో ఈ బ్రెస్ట్ పెరగటం వల్ల ఏమవుతుందంటే వాల్యూమ్ కూడా పెరగటమే కాకుండా బ్రెస్ట్ కిందకు కూడా జారుతూ ఉంటుంది. ఎందుకు కిందకు జారుతుందంటే యూజువల్లీ ఈ వెయిట్ వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ గ్రావిటీ వల్ల కొంత స్కిన్ కూడా ఎక్స్పాండ్ అయ్యి సాగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బ్రెస్ట్ రిడక్షన్ అంటే బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గించడము ప్లస్ బ్రెస్ట్ లిఫ్ట్ కూడా చేస్తాను అనమాట. అంటే రిడక్షన్ ప్లస్ మాస్టోపెక్సీ అనే ఆపరేషన్ అనమాట. ఈ రెండు కలిపి కంబైన్డ్గా చాలా మటుకు చేసి ఈ బ్రెస్ట్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావచ్చండి, సరిపడా సైజ్ తోటి. ఎవరికి ఎక్కువగా చేయవచ్చు అంటే యుక్త వయసు నుంచి ఎవరికైనా చేయవచ్చండి ఈ ఆపరేషన్. యూజువల్గా బిఫోర్ 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ ఈ ఆపరేషన్ చేయమన్నమాట. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ ఎలా ఉంటుంది? చేసే ఆపరేషన్ యూజువల్గా పెద్ద మొత్తంలో చేస్తాం అనమాట. జనరల్ అనస్థీషియా అంటాం. ఈ ఇచ్చిన యూజువల్గా 2 to 3 అవర్స్ పడుతుందండి ఈ ఆపరేషన్. దీంట్లో ఏంటంటే నిప్పుల్స్, అంటే నిప్పుల్ ఏరియా కాంప్లెక్స్ అంటారు, ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఏరియాలో చుట్టూతో ఒక ఇన్సిషన్ ఇచ్చి అంటే కట్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి యథా స్టేజ్, ఈ యథా స్టేజ్ ఎవరికంటే డిపెండింగ్ ఆ హైట్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ క్లావికల్, ఈ బోన్ దగ్గర నుంచి కొంత హైట్ స్టాండర్డ్స్ ఉంటాయండి. దాని ద్వారా నార్మల్ పొజిషన్ ఎక్కడో కొలుచుకొని ఈ జారిపోయిన నిప్పులు దాన్ని అక్కడికి లిఫ్ట్ చేసి దాని చుట్టూతో ఉండే కొంచెం కండం తగ్గించి మళ్ళీ కింద కుట్లేస్తాం అనమాట. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ మూలంగా పాల ఉత్పత్తి తగ్గుతుందా? నార్మల్గా ఎవరికైనా ఈ బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట, అంతేగాని పూర్తిగా పోదన్నమాట. ఈ మిల్క్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గుతుందంటే వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి. అందుకని యూజువల్గా ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకున్నా కూడా తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం సైజ్ పెరుగుతుంది, అలాగే లాక్టేషన్ అప్పుడు, అంటే పిల్లలు పాలు ఇచ్చేటప్పుడు. సో అది కొంచెం కాంపెన్సేట్ అయ్యి చాలా మటుకు నల్లిఫై అయిపోతుంది అనమాట. అలాగే రెండోది ఏంటంటే ఈ సెన్సేషన్ కొంచెం తగ్గుతుందండి. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే ఈ నిప్పుల దగ్గర సెన్సేషన్ కొంచెం తగ్గుతుంది, బట్ టైం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ కలుగుతూ ఉంటుంది అనమాట. సర్జరీ తర్వాత రొమ్ముల మీద మచ్చలేమైనా మిగిలిపోతాయా? బ్రెస్ట్ రిడక్షన్ చేయించినాక కొన్ని స్కార్స్ అనేది రావడం అనేది సహజం అండి. బట్ ఆ స్కార్స్ అనేది యూజువల్గా బ్రెస్ట్ పై భాగంలో కనపడవు అనమాట. ఒకటి ఏంటంటే నిప్పుల్ 3 ప్లేసెస్లో మెయిన్గా వస్తాయి అనమాట. నిప్పుల చుట్టూతో ఒక స్కార్ ఉంటుంది. అది కూడా మనకి నిప్పులు నార్మల్ బ్రెస్ట్ టిష్యూ జంక్షన్ వల్ల ఉండటం వల్ల ఏంటంటే స్కార్ ఎక్కువగా కనపడదు అనమాట, బట్ స్కార్ అయితే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తే మనకు కనపడ వెర్టికల్ ఒక లైన్ వస్తుంది, అలాగే హారిజాంటల్గా ఒక లైన్ వస్తుంది అనమాట. సో ఇది డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి ఉంటుంది. సపోజ్ బ్రెస్ట్ బాగా హెవీగా ఉండి బాగా ఎక్కువగా వాల్యూమ్ ఉంటే కనుక కొంచెం స్కార్ పెద్దగా ఉంటుంది. బ్రెస్ట్ ఒక మాదిరిగా ఉంటే స్కార్స్ ఒక మాదిరిగా ఉంటాయి అనమాట. చిన్నదిగా ఉంటే చిన్నగా స్కార్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ 3 ప్లేసెస్లో వచ్చే స్కార్స్ కూడా యూజువల్గా బ్రెస్ట్ లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువ కనపడతాయండి. బ్రెస్ట్ మామూలుగా ఉన్నప్పుడు మటుకి ఎక్కువగా కనపడవు. ఓన్లీ దగ్గరగా చూసినప్పుడు బాగా తెలుస్తాయి అన్నమాట, నోటీస్ అవుతాయి. అంతేగాని ఫ్రమ్ ఏ డిస్టెన్స్ చూస్తే కనుక ఈ స్కార్స్ అనేది కనపడవు అనమాట, బాగా మెర్జ్ అయిపోతాయి. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం డార్క్ స్కిన్ పీపుల్లో స్కార్స్ అనేది కొంచెం ఎక్కువ కనపడతాయి అనమాట. ఫేర్ స్కిన్, నార్మల్ ఆర్ ఫేర్ స్కిన్ పీపుల్ స్కార్స్ అనేది కొంచెం తక్కువ కనపడతాయి అన్నమాట. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీతో సమస్యలు ఏమైనా ఉంటాయా?
రెండోది దీనివల్ల ఏంటంటే ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయని చాలామంది అడుగుతారు. యూజువల్లీ బ్రెస్ట్ సర్జరీ అనేది రిలేటివ్లీ సేఫ్ సర్జరీ అనమాట అండి. అంటే మనకి ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ ఆ పెద్ద మొత్తం దానివల్ల వచ్చే మైనర్ ప్రాబ్లమ్స్ తప్పించి ఆపరేషన్ వల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేవండి దీంట్లో. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఆపరేషన్ వల్ల వచ్చేది ఏంటంటే నిప్పుల్ ఏరియాలో ఈ కాంప్లెక్స్ అంటాం దీన్ని. అంటే ఆ నిప్పులు ఏంటంటే కొంచెం సెన్సేషన్ తగ్గడం ఒకటి. రేర్గా ఏంటంటే హెవీ బ్రెస్ట్ బాగా ఎక్కువగా ఉన్న సైజుల్లో బ్రెస్ట్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఈ నిప్పుల దగ్గర కొంచెం నల్లగా అయ్యి కొంచెం ఆ పార్ట్ ఎప్పుడన్నా అవసరమైతే తీయాల్సి వస్తుందండి బాగా కుళ్ళిపోతే. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్లో ఇవన్నీ వచ్చేదండి మైనర్ ప్రాబ్లమ్స్ అండి. అన్ని టైం ఇస్తే చాలా మటుకు సెటిల్ అవుతాయి అనమాట. రికవరీ టైం ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఒక 1 to 2 weeks పెట్టుకోవాలి ఈ బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్స్కి. 2 weeksలో చాలా మటుకు మళ్ళీ మన వర్క్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ 2-3 days తర్వాత మన పనులు మనకు చేసుకోవచ్చు. 2 weeksలో చాలా మటుకు రొటీన్గా మనం వెళ్ళి మన వర్క్ కూడా చేసే స్టేజ్కి తీసుకురావచ్చు. అలాగే కొన్ని స్టిచెస్ ఉంటాయండి, అవన్నీ యూజువల్గా 10 days to 2 weeks టైంలో తీసేస్తాము. తీసినాక అప్పుడప్పుడు రెగ్యులర్ వన్స్ ఇన్ ఏ వైల్ ఫాలో అప్కి వస్తే సరిపోతుందండి. అంతేగాని రిపీటెడ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంతకు మించి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వేయాలండి. సెన్సేషన్ ఒకటి కొంచెం మటుకు తగ్గి ఆ తర్వాత బట్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీని ఎవరైనా చేయించుకోవచ్చా? యూజువల్గా ఈ బ్రెస్ట్ రిడక్షన్ అనేది అందరూ చేయించుకోవచ్చు అండి. ఆఫ్టర్ టీనేజ్ తర్వాత ఎవరికైనా ఈ ఆపరేషన్ చేయవచ్చు అనమాట, ప్రొవైడెడ్ మెడికల్ కండిషన్స్, బ్యాక్గ్రౌండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ మేజర్ ఏమి లేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయించుకోవచ్చా అని అడుగుతారు. తప్పకుండా చేయించుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అండర్ కంట్రోల్ అనమాట. అంతేగాని బాగా ఎక్స్టెన్సివ్ ఎంఐ అంటే మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చి ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు మట్టుకు వీ డిస్కరేజ్ దెమ్. అదర్వైజ్ షుగరు, బీపీ ఈ యాజ్ లాంగ్ యాజ్ కంట్రోల్ ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం కాదండి, తప్పకుండా చేయించుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అని అడుగుతారు. ఏజ్ లిమిట్ దీంట్లో ఏం లేదండి, ఎక్సెప్ట్ ఫర్ అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫిట్ ఏ ఏజ్లోనే చేర్చుకోవచ్చు టీనేజ్ తర్వాత. సర్జరీ తర్వాత తిరిగి రొమ్ముల పరిమాణం ఏమైనా పెరుగుతుందా? బ్రెస్ట్ పెరగటం అనేది యూజువల్గా మన 2 హ్యాబిట్ల బట్టి ఒకటి ఆధారపడింది. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఆర్ లాక్టేషన్ అంటే మిల్క్ ఇచ్చే టైంలో ఎవరికైనా సరే బ్రెస్ట్ అనేది సైజ్ పెరుగుతుందండి. నేను బ్రెస్ట్ సైజు చేసినప్పుడు ఒక లిమిటెడ్ ఒక సైజు బీ కప్ సైజ్ ఉందంటే ఆటోమేటిక్గా దిట్ బికమ్స్ ఒక డీ కప్, సిఓ ఆర్ డీ కప్ అనేది సైజ్ పెరుగుతుంది అనమాట. అంటే ఇది న్యాచురల్ ఫంక్షన్ కోసం అనమాట. బట్ నార్మల్గా ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ మట్టుకే ఉండదండి, అన్లెస్ మన ప్రీవియస్గా సైజు ఆపరేషన్ చేయకముందు ఎలా ఉందో ఆ సైజుకి అంత అబ్నార్మల్గా రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా కొంచెం పెరుగుతాయి అనమాట. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ పెళ్లికి ఏమైనా అడ్డంకిగా మారుతుందా? యూజువల్గా మ్యారేజ్కి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవండి. టెంపరీగా ఒక 1 to 2 months మట్టుకి కొంచెం ఏదైనా నొప్పులు, ఆల్టర్డ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, బట్ అదర్వైజ్ మట్టుకి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఆధునిక